మీకు ₹1,00,00,000 మాట చెప్తా, దండం పెట్టి చెప్తా, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరికీ కూడా. దేవుడు ఎంత ప్రేమ గలవాడో, కోపం వస్తే అంత కఠినంగా కూడా ఉండగలడు. నా భాష అర్థమవుతుందా మీకు? దేవుడు ఎంత ప్రేమ గలవాడో, ఆయన కోపం తెప్పిస్తే అంత కఠినంగా కూడా, ఇక అంత కఠినంగా మనం కూడా ఉండలేము. ఇక మోషేను గురించి ఎవరిని చెప్పమన్నా అతడు ధీరుడని, సాత్వికుడని, నమ్మకస్తుడని, ఓపికమంతుడని, 80 సంవత్సరాల పాటు ఇటు గొర్రెలతో అటు ఇజ్రాయిల్తో వేగి అలసిన మనిషి అని అతడి గురించి నెగటివ్ ఎవరు చెప్పడానికి ఇష్టపడరు. అంత మంచి సాక్ష్యం కలిగిన వాడు మోషే. అసలు ఆయన్ని పట్టుకొని స్వయంగా దేవుడే అంటున్నాడు కదా, ఎంత మాత్రము నిర్దోషిగా ఎంచను, నిర్దోషిని దోషిగా ఎంచనని చెప్పిన ఖచ్చితత్వము కలిగిన దేవుడు, నీవు కాదేశు మెరీబా జలముల యొద్ద నా నామమును పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల ఎదుట నా మీద తిరుగుబాటు చేశావు, అందుకని ఆ దేశమును చూసి చచ్చిపో, అడుగు పెట్టే స్థాయి నీకు లేదు అన్నట్లుగా దేవుడు మాట్లాడేశారు. బిడ్డలారా, ఇప్పుడు ఆలోచించండి, ఇంతకీ మోషే చేసిన తిరుగుబాటు ఏమిటో. ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, దేవుని దృష్టిలో, మన దృష్టిలో అయితే అసలు కాదు అన్న భావనే ఉన్నది మనకు. దేవుని ఎదుట తిరుగుబాటు చేసిన భ్రష్టులు, పాపిష్టులు కుప్పలు తెప్పలు బైబిల్లో మనకు కనపడతారు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సాత్వికుడని దేవుని చేతనే సాక్ష్యం పొందినవాడు, దీర్ఘదర్శుల వలె ప్రవక్తల వలె కాక దేవుని స్వరూపమును నిదానించి ముఖాముఖి చూడగలిగిన స్థాయి కలిగిన దైవజనుడైన మోషేను పట్టుకొని దేవుడు అన్నాడు, నువ్వు తిరుగుబాటు చేశా. దేవుడు తిరుగుబాటుగా భావించిన విషయం ఏమిటి? సరే, ఆ సన్నివేశాన్ని చూద్దామా? సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఎవడో దుర్మార్గుడి ఫోను మోగుతున్నది. అటివాన్ని అన్యునిగాను పాపిగాను సుంకరిగాను ఎంచుకొనుము అని వాక్యం చెబుతున్నట్లు అనిపిస్తున్నా క్షమించి వదిలేస్తున్నాను, మారు మనసు పొందండి. సొంతం తెలవతే శక్తి అన్న బుద్ధి ఉండాలి. చెప్పినప్పుడు సోకులు పడి ఇకిలించడం కాదు, సొంతం తెలవకపోతే చెప్పినాకన్నా బుద్ధి రావాలి కదా. తెలివి అనుకుంటావా, సోకు అనుకుంటావా, తమాషనా? నీకు కాకుండా ఫోను పెద్ద పోజు తీవా. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతులు నాశనమే. మారు మనసు పొంది ఒక్క పాపిస్తోడు బాగుపడి పరలోకానికి పోతాడు. అయ్యో ఇశ్రాయేలుడు నా మాట వినని ఎంత మేలు. మారు మనసు పొందండి ఇప్పటికైనా. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. ఆ తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. చాలండి, మీరందరూ కూడా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ మంచిగా మాటలు వినండి. ఒక స్తోత్రం చెప్తారా అండి? చెబుదాం, హల్లెలూయా. మెరీబా జలముల యొద్ద దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దైవజనుడైన మోషేతో వాదించారట. యాత్రలో మాకు ఎప్పుడు సుఖం లేదు, నీళ్లు కూడా లేవు, కనీసం ఐగుప్తులో సమాధులు లేవని తెచ్చావా అంటూ అనుక్షణము ఒక నీడ వారికి దేవుడిచ్చిన, ఒక మేఘం వారికి తోడుగా ఉన్నా, ఏ రాత్రి అడుగులు పడకుండా అక్కడి స్తంభం తోడుగా ఉన్నా, స్వయంగా దేవుడే వారు ముందు నడిచిన, ఆయనే రెక్కల మీద మోసిన, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. సమస్య రాగానే పిచ్చి మాటలు మాట్లాడారు. ఏకంగా దైవజనుడిపై తిరుగుబాటు చేసినట్లుగా వాళ్ళు వాడారు. 106వ కీర్తన 31, 32 వచనాలలో వారు మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేశారు అని రాశాడు. బిడ్డలారా, ఇప్పుడు వినండి, ఇన్ని తట్టుకొని మోషే నిలబడితే, అయ్యా మళ్ళీ ఇట్లా అంటున్నారు, అయ్యా ఏం చేయమంటావు అంటే దేవుడు అన్నాడు, ఆ బండతో మాట్లాడము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కర్ర పట్టుకపోయి మాట్లాడు అంటాడు. మాట్లాడడానికి కర్ర ఎందుకండి? మోషే, నీవు నహురను దేవుని కర్ర చేత పట్టుకొని పోయి ఆ బండతో మాట్లాడు. ఇంతకుముందు కర్రను వాడేది, కొట్టింది, నేర్పింది ఆయనే. ఇది మోషే సొంత పెత్తనమేం కాదు, సొంతంగా డిజైన్ చేసింది ఏం కాదు. సముద్రం వస్తే కర్ర చాపమన్నాడు, ఎప్పుడైనా కర్రనే వాడాడు. నువ్వు అలాగే చెప్తావులేవా అని ఎలా చేస్తారు అనే మనసు కాదు కదా. నువ్వు చెప్పినట్టే చేయాలన్నా, మేము సొంతం ఏం చేయొద్దా అనే మనసు కాదు కదా.
చిన్నపిల్లోడినా? సాపు అంటే సాపాలే, మాట్లాడమని ఏందని? ఇంత సేవ చేసిన 30 లక్షల మంది విమోచించిన నాకు కూడా చిన్న అవకాశం ఉండాలి కదా, నేను కొడతా ఈసారి. ఓకే, నీ మాట నెగ్గాలనా అనే ధోరణి కాదు కదా. మనస్సు పొరల లోపల కూడా అలాంటి భావాలు లేని నీతిమంతుడు, పరిశుద్ధుడు, సాత్వికుడు, దైవజనుడైన మోషే. ఆయనకి ఇటువంటి భావాలు ఎక్కడండి? నేను ఆలోచిస్తే, ధ్యానిస్తే నాకు అర్థమైన కాడికి మీకు చెప్తున్నా. ఏమనిపిస్తుంది అంటే, గతంలో బండలోంచి నీళ్లు రప్పించినప్పుడు కొడితేనే వచ్చినాయి కదా. దేవుడు అట్లా చెప్పబోయి ఇట్లా చెప్పిండేమో, కొట్టాలి కదా మరి. రెండవది, కర్ర తీసుకొని పోయి మాట్లాడంటాడా? నేను మంచిగా వినలేదేమో. కర్ర తీసుకొని పోమన్నదైతే పక్క. దేవుడు మాట్లాడితే ఒళ్ళంతా చెమలు చేసుకొని వినాలి. గజ్జను వనకాలేవాడైనా మాట్లాడే దేవుడు గజ గజ వనకాలి. అమ్మో, నిజానికి మోషే అట్లనే వింటాడు. ఇట్ వాజ్ జస్ట్ ఏ కన్ఫ్యూజన్, డైలమా. అట్లా వినకపోతే మోషే దగ్గర ఆ రోజున పెన్ను, నోట్స్ ఉండిందా చెప్పిందంతా రాసుకోవడానికి? పోనీ వాయిస్ రికార్డు, సెల్ ఫోన్ ఉండిందా రికార్డు ఆన్ చేసి జోలో పెట్టుకొని తమాషా వినేదానికి? మరి అంత పెద్ద ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ నకిషి పని ఉండాలి, ఎక్కడ ఏ దారం వాడాలి, ఎక్కడ కొలుకులు చేయాలి, ఎక్కడ దిమ్మలు చేయాలి, ఎక్కడ ఇత్తడి వాడాలి, ఎక్కడ ఎవరన్నా గుర్తుపెట్టుకోగలమా అండి? ఆడ రాసింది చదివి కూడా గుర్తుపెట్టుకోలేమన్నీ, మళ్ళీ రెఫరెన్స్ తీసి చూసుకోవాలి ఒకసారి. అట్లాంటిది ఆయన చెప్తుంటే, అయ్యా సరే అయ్యా, సరే అయ్యా అని వచ్చి నిర్గమ 40 చివరిలో 3 సార్లు చెప్పిన మాట అండి, మోషే అట్లే చేసాను, అట్లే చేసాను, యాజ్ ఇట్ ఈస్గా దింపేశాడు. ఏంటండి అది? డయాగ్రామ్ చేతికిచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి మెటీరియల్ ఇస్తే కూడా అంత తినక కట్టి సావలేం మనం. అట్లా చూసి విని కట్టాడు. కనుక దేవుని మాటను అశ్రద్ధగా వినడం కానీ, అజాగ్రత్తగా వినడం కానీ, లెక్కలేనితనం కానీ, ఇటువంటి ఛాన్సులు మోసే వద్ద వచ్చే అవకాశమే. అలాంటి క్యారెక్టర్ అయింది. మరి ఏం జరిగింది? గర్వమా, తిరుగుబాట, అసంటి బుద్ధులుగా లేవు. మరి ఏంటిది? గతంలో కొడితేనే నీళ్ళు వచ్చినాయి కదా అనే ఎక్స్పీరియన్స్, కర్ర పట్టుకొని పొమ్మన్నాడు కదా అనే ఒక ఆలోచన. నిజమునకు తిరుగుబాటు కాకపోయినా తిరుగుబాటుగా ఎంచాల్సి వచ్చింది. తిరుగుబాటు స్వభావము లేకపోయినా తిరుగుబాటుగా ఎంచాల్సి వచ్చింది. నా మాటినండి, దేవుడు తన కర్రను తీసుకొని పోమని చెప్పింది కదా. మాట్లాడు కొరకైతే కర్ర ఎందుకు? సింపుల్. కర్ర సముద్రమును చీలుస్తుందా? కర్ర పూరేళ్ళను రప్పిస్తుందా? కర్ర బండలో నుంచి జలములను పుట్టిస్తుందా? అవన్నీ చేసేది ఎవరు? మరి కర్ర ఏంటిది? గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్లో ఎక్కడ స్టార్ట్ అయిందో, నీవే దేవుని చేత పంపించబడ్డ దైవజనుడు అని మాకు రుజువేంటి అంటే ఏం చెప్పాలి అని అడిగితే, ఈ కర్ర కింద పడేరా పట్టుకో తోకన్నాడు కదా. అంటే కర్ర, నువ్వు పిలువబడ్డావు, నీవు నా సేవకుడివి అని దేవుని పిలుపుకి, దేవుని ఏర్పాటుకి ఒక సూచనగా ఇచ్చాడు తప్ప కర్రే సమస్తమా? అంటే నేనేం అర్థం చేసుకున్నానంటే, కర్ర నీ పిలుపు, నీ ఏర్పాటు, నీ నిశ్చయం చేసేది. నువ్వు ఎక్కడికి పోయినా, ఏ పరిచయం చేసినా, ఏ స్థలం నిలబడ్డా నేను ఎందుకు పిలిచినాడో, నీ పిలుపు ఏంటిదో, ఏర్పాటు ఏంటో, నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో, వరం ఏమిటో అది పట్టుకొని పోవాలి, ఉండాలి. దాన్ని పక్కన పెట్టద్దు. అది నీవు పిలువబడినావు, నీవు పంపబడినావు అంటానికి ఒక కన్ఫర్మేషన్. కానీ దాంతోనే పనిలా. ఆ కన్ఫర్మేషన్ పెట్టుకొని ఏం చెప్తే చేయాలి. 1993 ఏప్రిల్ 31వ తేదీన బాంబేలో కొంతమంది దైవజనులు నన్ను సేవకునిగా ఆర్డినేషన్ చేసినప్పుడు, యూ విల్ బి ఎ గ్రేట్ లీడర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడారు. వెన్ యూ లీడ్ ద వర్షిప్, people will receive signs and wonders, miracles. You will be a great praise and worship leader అని చెప్పారు. అంటే తిమోతికి పౌలు రాస్తూ, పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీలో కలిగిన వరమును అలక్ష్యము చేయకమంటాడు. చూసావు? తర్వాత ఎన్ని వరాలు రాని గనక హస్త నిక్షేపణ చేసినప్పుడు ఏ వరం వచ్చిందో దాన్ని పక్కన పెట్టొద్దట, దాన్ని అలక్ష్యం చేయొద్దు.
అందుకనే ఈ రోజుకి నా సంఘంలో నేనే వర్షిప్ లీడ్ చేస్తాను. చేసే పిల్లగాలు లేక కాదు. ఏయ్, నీకేం అప్పగించానో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి, అలక్ష్యం చేయకని చెప్పిన మాట గుర్తుండి, నేను నాకంటే చాలా మంచిగా పాడతాను. నాకు అసలు మంచిగా స్వరమే, పాడగలిగిన స్వరమే కాదు నాది. మంచిగా పాడతారు మా పిల్లలు. నా దగ్గర ఉన్న సహకార సేవకులు చక్కగా పాడతారు. కానీ నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకు. ఎప్పుడు వచ్చింది అది? పెద్దలు హస్త నిక్షేపణ చెయ్యగా చెప్పినది. పట్టుకోదాన్ని గట్టిగా అన్నాడు. ఆ భయానికి ఎక్కడైనా నాకు అప్పగించబడ్డ పరిచయంలో నమ్మకంగా వర్షిప్ చేసి వాక్యం చెప్తా ఉంటాను. ఆ తర్వాత ఎన్నో కృపలు, తలాంతులు, వరాలు విస్తరింపజేశాడు దేవుడు. అయినా దాన్ని పట్టుకొని ఉండాలి. ఎందుకు? గత 15 సంవత్సరాలుగా కాస్త కవితా ధోరణి కలిగిన వ్యక్తిని కనుక ఈ విధంగా చెబుతుంటాను. గత 15 సంవత్సరాలుగా ప్రేమకే కోపం వస్తే, సహనమే విసిగిపోతే, దీర్ఘశాంతమే పగబడితే ఇక నీకు పుట్టగతులు ఉండవు అని చెప్తుంటాను నేను. సీరియస్గా మనసులో పెట్టుకో. ఈ పూట దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నది. అట్లా నేను ఒక హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి పోయిన ప్రార్థన చేయడానికి. ఐసీయూలో ఉన్నాడు. నాకు 5 minutes ఇచ్చారు. అప్పుడు నేనేం చేయాలి? ఒక JBL బాక్స్ తీసుకొని పోయి దానికి తబలా లూప్ ఒకటి పెట్టి అక్కడ పెట్టి, నా జనులు ఇక ఎన్నడూ అని మొదలెట్టాను అనుకో, 2 జరిసి హాస్పిటల్ బయట పడేస్తారని. ఆ పిలుపు, ఏర్పాటు, నిశ్చయం ఎప్పుడు నాతో ఉండాలి. ఏం చెయ్యాలో అంతే, ఏం చెప్పాలో అంతే చేయాలి. హలో, ఇంతసేపు ఈ ఒక్క పాయింట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మన దృష్టిలో, ఎవ్వరి దృష్టిలో అసలు అది తిరుగుబాటు అనిపించదు. ఆయనకి అనిపించింది, నువ్వు అసలు రావద్దు వాగ్దానం చేసినా కానీ పక్కన పెట్టేసిండు. ఇప్పుడు యథార్థంగా గుండె మీద చేపెట్టుకొని ఆడోళ్ళు మగోళ్ళు అందరూ చెప్పండి, మరి ఆ రకంగా చూడవలసి వస్తే మన దగ్గర తిరుగుబాటు అనేది ఏమీ లేదా? ఆయన బుద్ధి అసొంటిది కాదు, మనసు అసొంటిది కాదు, ఆయన విధానం అతనిది కాదు, ఆయన బాడీ లాంగ్వేజ్ అట్లాంటిది కాదు, అసలు అలాంటి ధోరణే అట్లాంటిది కాదు. దేవుడు చెప్పిందంతా చెయ్యాలా, మనం కూడా సొంతంగా కొంత చెయ్యొచ్చు అనే మనసు అతనికి లేదు. తప్పకుండా అలాగే చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇలాగ అనుకుని చేసినంతనే నీవు ఇశ్రాయేలు జనులు ఎదురు నా మీద తిరుగుబాటు చేసావన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చెప్పిన మాటలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మనం అలాగే చేసామా? ఒక్కటి కూడా తప్పిపోకుండా పాటించామా? అందులో మనదైన సొంత బాణీ పద్ధతి ఏమి కలపకుండా ఆయన చెప్పినట్లే చేసామా? అంటే దేవుని దృష్టిలో తిరుగుబాటు అనేది, బాగా వినాలి అందరూ, దేవుని దృష్టిలో తిరుగుబాటు అనేది భయంకరమైన విగ్రహారాధన, వ్యభిచారము, మద్యపానము, ఇలాంటి భయంకరమైన పాపములు మాత్రమే కాదు, చేయమన్న పని చెయ్యమన్నట్టుగా కొంచెం చెయ్యకపోయినా అది కూడా తిరుగుబాటు ఖాతాలోకి వస్తుంది. యవ్వన బిడ్డలైన మీరే కాదు, సేవకులమైన మేము కూడా మీ ఎదుట కూర్చొని మాట్లాడుతున్నందున ప్రత్యేక మినహాయింపులేమీ లేవు కదా. నాకు ఆయన అప్పగించిన పని అలాగే చేయాలి. కొంచెం నో మోర్ మోడిఫికేషన్స్ ఇన్ ద మినిస్ట్రీ ఎంట్రస్టెడ్ టు మీ. నాకు అప్పగించబడ్డ సేవలో నేను కొన్ని సవరణలు చేయకూడదు. కాలాన్ని బట్టి, ఈ తరాన్ని బట్టి కొంచెం మార్చకూడదు. మీకు అత్యంత సమీపంలో ఉన్న హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఆరాధనలను చూడండి. అన్ని కాదు సుమా, ఎన్నటికి కాదు. దేవుని కొరకు శేషించిన జనం ఎప్పుడూ ఉంటారు. నేను వాళ్ళని బట్టి చాలా ధైర్యంగా బతుకుతాను. నా దేవుని కొరకు సొదొమలో కూడా ఓ కుటుంబం బయటికి రాగలిగింది.